హాయ్ అండి. ఈరోజైతే మీరు ఏదైతే ఇప్పుడు డ్రెస్ చూసారో దాని కటింగ్ అయితే చూద్దామండి. ముందుగా కటింగ్ చేసుకోవడం కోసం లైనింగ్ క్లాత్‌ని 4 ఫోల్డ్స్ వేసుకున్నాను. వేసుకొని మనకి బాడీ పార్ట్ లెంగ్త్ వచ్చేసి 14 అనమాట యాక్చువల్‌గా. 1 ఇంచ్ మనం ఖర్చుల కోసం యాడ్ చేసుకొని 15 ఇంచెస్ తీసుకోవాలి. సో, నేను ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా చూడండి. మీకు డీటెయిల్డ్‌గా బాగా అర్థమయ్యేలా నేను చెప్పడానికే ట్రై చేస్తున్నాను. సో, మీరు స్కిప్ చేశారంటే మాత్రం అస్సలు అర్థం కాదు. ఇలా 15 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా స్ట్రెయిట్‌గా లైన్ డ్రా చేసుకున్నాను. తర్వాత మనకి ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. 7 ఇంచెస్ అనమాట. యాక్చువల్‌గా నేను ఇప్పుడు చెప్పే కొలతలనేది స్మాల్, మీడియం, లార్జ్ అక్కడి వరకు సరిపోతాయన్నమాట. అంటే ఒక మాదిరిగా ఉండేవాళ్ళనమాట. మరీ చబ్బీగా ఉంటే అది వేరే విషయము. ఒక మాదిరిగా ఎల్ వరకు కూడా సరిపోవచ్చు అనుకుంటున్నాను నేను. తర్వాత ఇక్కడ ఏంటంటే ఫుల్ షోల్డర్ తీసుకున్న తర్వాత చంక్ డౌన్ అనమాట. అది కూడా 7 ఇంచెసే తీసుకున్నాను. తీసుకొని ఇలా రౌండ్ డ్రా చేసుకోవాలి. బాక్స్‌లా డ్రా చేసుకొని అందులో 1½ ఇంచ్‌కి ఆర్మ్ హోల్ రౌండ్ అనేది చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నెక్ 3 ఇంచెస్ తీసుకున్నాను నేను. తర్వాత మిగిలిన 4 ఇంచెస్ కూడా షోల్డర్ అనమాట. అయితే ఎందుకు 3 ఇంచెస్ అంటే ఇదొచ్చేసి కొంచెం బ్యాక్ కీ హోల్ వస్తదనమాట. సో, అలాంటి నెక్ వచ్చినప్పుడు మనం గానీ నార్మల్‌గా 2½ తీసుకొని షోల్డర్ 3 తీసుకుంటే పట్టేస్తదనమాట. అందుకని నేను నెక్ 3 ఇంచెస్ తీసుకొని షోల్డర్ 4 తీసుకున్నాను. అండ్ నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను నేను. అంటే మరీ ఎక్కువ కాదు, తక్కువ కాదు. 6 ఎవరికైనా సరిపోతది. సో, 6 ఇంచెస్ డీప్‌తో ఇలా నెక్ డ్రా చేసుకొని రౌండ్ చేసుకోవాలి. సో, ఈ రౌండ్‌లో మీరు ఏ నెక్ అయినా మీ ఇష్టము ఇక్కడే డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. నేను ప్రస్తుతానికి అందరికి అర్థమవుతుంది కాబట్టి రౌండ్ డ్రా చేశా. తర్వాత నేను చెస్ట్ లూజ్ మార్క్ చేస్తున్నాను. 9½ ఇంచ్ అనమాట. నేను చెప్పాను కదండీ! ఇది ఎల్, ఎక్స్ఎల్ వరకు కూడా సరిపోతుంది. ఎందుకంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా మనము కుట్ల కోసం కూడా తీసుకుంటాం కాబట్టి ఒక కుట్టు అటు ఇటు అవుతుంది తప్పితే ఎక్స్ఎల్ వరకు కూడా సరిపోవచ్చు నాకు తెలిసి. నేను చెస్ట్ లూజ్ దగ్గర తీసుకున్న 9½ ఇంచెసే కింద నడుము దగ్గర కూడా తీసుకున్నాను. తీసుకొని లైన్‌గా మార్క్ చేసుకొని లైన్ లాగా నెక్స్ట్ 2 ఇంచెస్ వచ్చేసి ఖర్చు కోసం చెస్ట్ లూజ్ దగ్గర, నడుం లూజ్ దగ్గర కూడా మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. నేను చెప్పింది బాగా అర్థమవుతుంది కదా మీకు? అర్థమయ్యేలా చెప్పాలని మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో, ఇదేనండి కటింగ్, బాడీ పార్ట్ కటింగ్. చాలా సింపుల్ కదా! మినిమమ్ కొలతలతో అనమాట. ఇంకా సైడ్‌లో వచ్చేసి 1/2 ఇంచ్ ఇలా క్రాస్ తీస్తున్నాననమాట. ఇదైతే అస్సలు మర్చిపోవద్దు. ఇలా క్రాస్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి డ్రెస్ అనేది ఆ ఫ్రిల్స్ పార్ట్ సైడ్స్ దగ్గర కిందకి జారిపోకుండా ఉంటుందన్నమాట. ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తది. ఒకసారి డెఫినెట్‌గా ట్రై చేయండి ఈ కటింగ్‌తో అయితే. ఇప్పుడు మార్కింగ్స్ ప్రకారం కటింగ్ చేసేసుకుందాము. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్‌ని, బ్యాక్‌ని కూడా సెపరేట్ చేసేయాలి. సెపరేట్ చేసుకుంటే మనము నెక్స్ తీసుకోవచ్చు అనమాట. సో, చూడండి, మీకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే వీడియో అనేది బాగా అర్థమవుతుంది. ఎందుకంటే నేను క్లియర్‌గా అన్నీ చెప్పాను. పిన్ టు పిన్ చెప్పాను. అదే వీడియో షూట్ చేశాను. ఇక్కడ ఫ్రంట్‌కి వచ్చేసి నేను ఆర్మ్ హోల్ డౌన్ అనమాట లోతు తీస్తున్నాను. అండ్ నెక్ వచ్చేసి నేను ఇక్కడ మీకు తెలియడం కోసం రౌండ్ నెక్ మార్క్ చేశాను కానీ నేను ఇక్కడ గ్లాస్ నెక్ అనమాట ఇది. మనం ఏదైతే వెడల్పు ఉంటుందో అక్కడ 1 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకున్నాను. ఎందుకంటే నెక్ వెడల్పు ఇందాక 3 ఇంచెస్ తీసుకున్నాం కదా! సో, అదే కింద కూడా తీసుకుంటే ఏంటంటే బాగా వెడల్పు అయిపోయి నెక్ చెస్ట్ దగ్గర అంతా లూజ్‌గా ఉంటుంది. సో, నేను గ్లాస్ నెక్ మార్క్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు బ్యాక్ నెక్ తీసుకుంటున్నానండి. బ్యాక్ నెక్ వచ్చేసి నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ రౌండ్‌లో మనము కీ హోల్ లాగా వస్తదనమాట. అది కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న కట్ వర్క్ మోడల్ ఉంది కదా! అది మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఎక్కడైతే 3 ఇంచెస్ తీసామో అక్కడికి 1 ఇంచ్ మార్క్ చేసి 1/2 ఇంచ్ మార్క్ చేసి తర్వాత అక్కడి నుంచి 4½ ఇంచ్ మార్క్ చేసుకున్నాను. మొత్తం మీద 4½ + ½ 5
+3 8 ఇంచెస్ డౌన్ అనమాట. అండ్ 2.5 ఇంచెస్ వచ్చేసి వెడల్పు తీసుకొని ఇలాగా మనకు నచ్చిన షేప్ డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఇలాగా రాంబస్లా డ్రా చేశాను కదా. సో ఇలాగే ఉంచుకోవచ్చు, లేదంటే ఏమన్నా మోడల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే కట్ వర్క్ మోడల్ తీస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఇది బాగా ట్రెండింగ్లో ఉంది కదా, అందుకోసం అని ఇలాగా నేను మార్క్ చేస్తున్నాను. లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి. కింద కూడా రౌండ్ చేసుకోవాలి. మీకు స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియోలో అయితే ఓన్లీ కటింగ్ మాత్రమే తీసానండి, ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా బాగా డీటెయిల్డ్గా అర్థం అవ్వాలని చెప్పేసి నేను చాలా నీట్గా ఇంకా బాగా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోని అయితే కటింగ్లో చూపిస్తున్నానండి వీడియోలో. సో మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే నచ్చిందా లేదా, మీకు అర్థమవుతుందా లేదా అనేది కమెంట్స్లో చెప్పండి. మనం ఇప్పుడు లైనింగ్స్ ఏవైతే తీసుకున్నామో సో అదేవిధంగా ఇప్పుడు బాడీ పార్ట్స్ మెయిన్ పార్ట్ మీద పెట్టి మనము ఫ్యాబ్రిక్ అనేది తీసేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ చూపిస్తున్నాను కదండి. మొత్తం 2 మీటర్స్కి కొంచెం ఎక్కువ ఉంది అంతే. ఎందుకంటే అది మనకి స్ట్రైట్ కట్ టాప్కి వచ్చిన మెటీరియలే కాబట్టి నేను ఒక సైడ్ నుంచి 4 ఫోల్డ్స్ వేసుకొని ఇలాగా తీసేస్తున్నాను అనమాట బాడీ పార్ట్. ఎందుకంటే మనకి మిగిలిందంతా కూడా మనకి బాడీ పార్ట్ అంబ్రిల్లా లాగా కట్ చేయాలన్నమాట. అది కూడా చూపిస్తాను చూడండి. మనం స్ట్రైట్ కట్ తీసుకున్నట్టయితే ఫుల్ అంతా 4 ఫోల్డ్స్ వేసేస్తాం. కానీ ఇప్పుడు అలా కాదు కాబట్టి మనకు కావాల్సినంత పార్ట్ మట్టుకు బాడీ పార్ట్ కోసం అని చెప్పేసి ఫోల్డ్ చేసుకున్నాను నేను. అండ్ దీనిపైన మన బాడీ పార్ట్ని ఇలా పెట్టుకుంటే బ్యాక్ పార్ట్ పెట్టుకుంటున్నాను నేను, ఎందుకంటే మనము ఫ్రంట్ పార్ట్కి నెక్స్ అనేది వేరేగా మార్క్ చేసుకుంటాం కాబట్టి ఇలా పెట్టుకున్నాను. అయినా ఇప్పుడు నెక్స్ ఏం తీయట్లేదులేండి, ఇలా మార్క్ చేసుకొని తీసేసుకోవడమే. అండ్ ఈ కింద వచ్చేసి ఉన్న పీస్లో హ్యాండ్స్ కూడా వచ్చేస్తాయి నాకు, అందుకే ఇక్కడ వరకు మొత్తం ఈ ఉన్న క్లాత్ కట్ చేసేస్తున్నాను, ఏదైతే మనం 4 ఫోల్డ్స్ వేసామో అక్కడ వరకు. సో దట్ ఏంటంటే మిగిలిందంతా కూడా మనము కింద అంబ్రెల్లా కోసం అనమాట, బాటమ్ పార్ట్ కోసం యూజ్ చేస్తామన్నమాట. సో అర్థమైంది కదా మీకు. నేను ఇది తర్వాత దీన్ని సపరేట్గా తీసుకుంటాను. ప్రజెంట్ అయితే ఇలాగా దీన్ని కట్ చేసేసాను అనమాట. ఇది బాడీ పార్ట్ కోసం. ఇప్పుడు ఈ రిమైనింగ్ క్లాత్ అంతా కూడా 4 ఫోల్డ్స్ వేసుకోవాలి. అంటే మనం హ్యాండ్ కర్చీఫ్ని ఎలా అయితే ఫోల్డ్ చేస్తామో మిడిల్లోకి ఒకసారి, అండ్ తర్వాత మళ్ళీ దాన్ని కూడా హాఫ్కి ఒకసారి ఎలా ఫోల్డ్ చేస్తామో అలా ఫోల్డ్ చేసుకున్నాను అనమాట. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మనకి 4 ఫోల్డ్స్ వేసిన దగ్గర సెంటర్ ఉంటుంది కదా, అంటే క్లోజ్డ్గా, అక్కడి నుంచి నేను ఇలాగా రౌండ్గా ఇలా మార్క్ చేసుకుంటున్నాను అంబ్రెల్లా కోసం. నేనైతే ఇక్కడ 6 ఇంచెస్ కిందకి ఇలా మార్క్ చేసుకుంటూ 6 ఇంచెస్ మార్క్ చేసుకుంటూ రౌండ్ డ్రా చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇలా 4 ఫోల్డ్స్ వేసుకున్నప్పుడు ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా వస్తుంది అనమాట. అలా వేసుకున్నప్పుడు ఏంటంటే మన మొత్తం నడుం లూజ్లో 4th పార్ట్ అనమాట. నాకు 6 ఇంచెస్కి అయితే ఇలాగా 11 ఇంచెస్ వస్తుంది. 44 ఇంచ్ అనమాట, 44 నడుం అనమాట. సో 11 ఇంచెస్ 22, 11 22 అంటే 44/4 అనమాట, 11 ఇంచెస్. ఇక్కడ నుంచి నాకు ఈ లెంగ్త్ వచ్చేసి 15 ఇంచ్ ఉంది. ఇది ఈ క్లాత్ అంతే ఉందన్నమాట, 15 ఇంచ్ వరకే ఉంది. సో నాకు కూడా ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే నేను బాటమ్ పార్ట్ యూస్ చేసి కింద మిగిలిన లెంగ్త్ తీసుకుంటాను అనమాట. సో నేను ఇక్కడ 15 ఇంచ్ మార్క్ చేసుకుంటూ రౌండ్ తీస్తున్నాను అనమాట. ఇలా ఏంటంటే ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా వస్తుంది. దాంతో ఏంటంటే మనకి ఎక్కువ ఫ్లేర్ వచ్చి లుక్ కూడా బాగుంటుంది అనమాట డ్రెస్. మీరు నార్మల్గా 4 ఫోల్డ్స్ వేయకుండా 2 ఫోల్డ్స్ వేసి తీసుకున్నట్టయితే హాఫ్ సర్కిలే వస్తుంది, కానీ జాయింట్స్ కూడా ఎక్కువ పడతాయి. సో అందుకనే నేను ఈ ట్రిక్ ఫాలో అయ్యాను అనమాట. ఇక్కడ మీకు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, వర్కౌట్ అవుతుంది. మనకి తక్కువ క్లాత్ ఉన్నప్పుడు ఇలా 4 ఫోల్డ్స్ వేసుకొని ఫుల్ సర్కిల్ తీసుకున్నారంటే కనుక మనకి ఫ్లేర్ ఎక్కువ వస్తుంది, జాయింట్స్ పడవు,
దట్టు మీరు ఇలా తీసుకున్నట్టయితే శారీలో కనుక కట్ చేసుకుంటున్నట్టయితే బార్డర్ని కింద అటాచ్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి లెంగ్త్ అనేది పెరుగుతుంది. సో ఆ విధంగా కూడా డ్రెస్సెస్ డిజైన్ చేసుకోవచ్చు. మీకు అర్థం అవ్వాలని చెప్పి ఇంత డీటెయిల్డ్గా చెప్తున్నాను. ఇప్పుడు ఇదే మనం మార్కింగ్స్ పైన కటింగ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఫుల్ సర్కిల్ ఇలా వస్తుందన్నమాట. ఏదో ఒక అంబ్రెల్లా షేప్లో, హాఫ్ మూన్ షేప్లో అలా వస్తుంది. ఇప్పుడు కింద ఏదైతే మనకి జాయింట్గా ఉన్నాయో 4 ఫోల్డ్స్ వేసుకున్నాం కాబట్టి ఆ జాయింట్స్ అనేది కటింగ్ చేసేస్తున్నాను. 2 పక్కల కూడా కటింగ్ చేసేసుకుంటే ఒకటి ఫ్రంట్ కోసము, ఒకటి బ్యాక్ కోసం అన్నమాట. సో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం విడదీసేసుకుంటే ఒకటి ఫ్రంట్కి, ఒకటి బ్యాక్ అనమాట. అండ్ మిడిల్లో ఒకసారి చిన్న కటింగ్ ఇచ్చుకుంటే మనకి అది సెంటర్ అనేది ఒక ఐడియా అనమాట స్టిచ్చింగ్ కోసం. అండ్ మనము కింద బాటమ్ పార్ట్ ఏదైతే ఉందో అది ఏంటంటే నేను ఇక్కడ బార్డర్ లాగా హాఫ్ లెంగ్త్ ఇది వచ్చేలాగా తీసుకుంటున్నాను. దీనికి ఏమి మనం ఫ్రిల్స్ పెట్టము, ఎందుకంటే ఆల్రెడీ ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కాబట్టి దానికి కుచ్చులేం అక్కర్లే, అలాగే ఫ్లేర్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు నేను ఇది 16 ఇంచ్ తీసుకున్నాను, ఎందుకంటే నాకు ఫుల్ లెంగ్త్ 31 అనమాట. 15 + 16 31 అవుతుంది కాబట్టి అలా తీసుకున్నాను. నేను ఇక్కడ చూపించినట్టుగా ఏదైతే ఇందాక రౌండ్ షేప్ ఉందో అక్కడంతా ఇది అటాచ్ చేస్తాం అనమాట. ఇది వచ్చేసి 4 ఫోల్డ్స్లో తీసుకున్నాను నేను, ఫ్రంట్ కోసం అండ్ బ్యాక్ కోసం అన్నమాట. ఇలా తీసుకొని దీన్ని కింద అటాచ్ చేసేయాలన్నమాట. ఇప్పుడు బాటమ్ పార్ట్ కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలనేది చెప్తాను. లైనింగ్ వచ్చేసి 2 మీటర్స్ అండి. ఇది 2 మీటర్స్ మనము అంబ్రెల్లాలో కుచ్చులు పెట్టి కుడితే బాగోదు కాబట్టి మనం లోపల వేసుకునే లంగా లాగా పీసెస్ కట్ చేసి అతుకుతాం కదా, ముక్కల లంగా అంటారు, అలాగా నేను కట్ చేస్తున్నాను అనమాట. నాకు లెంగ్త్ వచ్చేసి 30 ఇంచెస్ చాలండి. 31 ఇంచెస్ మనకి లెంగ్త్ కాబట్టి లోపలిది 1 ఇంచ్ తక్కువే ఉండాలి కాబట్టి 30 ఇంచెస్ లెంగ్త్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ నడుం దగ్గర జాయింట్స్ పడతాయి కదా పీసెస్, దానికోసం 6 ఇంచెస్ అనమాట. అది కూడా 4th పార్ట్ ఆఫ్ ద నడుము. సో ఇక్కడ పైన 6 ఇంచెస్ అండ్ లాస్ట్ కార్నర్లో కూడా 6 ఇంచెస్ మార్క్ చేసుకొని అండ్ ఈ పాయింట్ నుంచి ఆ పాయింట్కి ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి. సో అంతేనండి, చాలా సింపుల్ అనమాట. ఇది మనకి ఫ్రిల్స్ అది ఏమీ లేకుండా నీట్గా చాలా బాగా వస్తుంది. అంబ్రెల్లా ఫ్రాక్స్లోకి ఈ ప్రాసెస్ యూజ్ చేస్తే చాలా బాగుంటుందండి డ్రెస్. ఇక్కడ 6 ఇంచెస్ అనమాట తీసుకున్నది, ఎందుకంటే పైన మళ్ళీ ఈ పీస్ కూడా పక్కన జాయింట్స్ వస్తాయి కాబట్టి వాటి లూజ్ కూడా యాడ్ అవుతుంది కదా. సో ఇక్కడ నేను చూపించినట్టుగా ఇలా తిప్పుకుంటే నడుము చిన్నగా ఉండే పార్ట్స్ 2 దగ్గరికి వస్తాయి, వెడల్పు పార్ట్స్ కిందకు వస్తాయి అన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని 1 ఇంచ్ క్రాస్ తీసేసుకోవాలి, లేకపోతే ఇలాగ సూదిగా వస్తుంది అనమాట డ్రెస్లోంచి. ఇలా క్రాస్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఎలా జాయింట్స్ పడతాయి అనేది. ఇది మిడిల్ పార్ట్ అండి. తర్వాత ఈ సైడ్ వచ్చేవి 2 కూడా ఇలాగ సైడ్ అతుక్కోవాలన్నమాట. ఇలా క్రాస్గా ఇలా అతుక్కుంటే మనకి నడుము లూజు పొడుగు సరిపోతాయి. ఇప్పుడు నేను బాడీ పార్ట్స్ లైనింగ్ ఉన్నాయి కదా, లైనింగ్ మెయిన్ పార్ట్ మీద పెట్టి కట్ చేసేస్తున్నా. ఇప్పుడు నేను హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నానండి. యాక్చువల్గా హ్యాండ్కి అయితే ఈ పీస్ మాత్రమే ఉంది, ఇంకెక్కువ లేదనమాట. నాకు యాక్చువల్గా 10 ఇంచెస్ అయితే ఎల్బో లెంగ్త్ హ్యాండ్ వస్తుంది. ఇక్కడ 4 ఫోల్డ్స్లో 10 ఇంచెస్ వస్తుంది. ఆ పైన కొంచెం పీస్ అయితే ఉందన్నమాట. అలాగా
అక్కడ నేను 3 ఇంచెస్ పైకి తీసుకొని అండ్ 3 ఇంచెస్ వెడల్పు కూడా తీసుకొని ఇలా పైన మార్క్ చేసుకున్నాను. ఏంటంటే అక్కడ కొంచెం ఫ్రిల్ లాగా వస్తుంది కదా అని చెప్పేసి అది కొంచెం మార్క్ చేసుకున్నాను. తర్వాత 3 ఇంచెస్ కిందకి మార్క్ చేసుకొని అక్కడ హ్యాండ్ లూజ్ తీసుకోవాలండి. మనం ఏదైతే ఫ్రిల్ కోసం పైకి పెట్టుకున్నామో అక్కడ కాదు, మనము ఏదైతే యాక్చువల్ హ్యాండ్ ఉంటుందో అక్కడి నుంచి 3 ఇంచెస్ కిందకి మార్క్ చేసుకొని అక్కడ హ్యాండ్ లూజ్ 8 ఇంచెస్ అండ్ బాగా కింద మనకి ఏదైతే హ్యాండ్ లూజ్ ఉంటుందో ఆర్మ్ హోల్ లూజ్ కాదు హ్యాండ్ లూజ్ అక్కడ 6 ఇంచెస్ అనమాట. సో ఈ పాయింట్స్ని కలుపుకుంటూ మనం మార్క్ చేసుకోవాలి. ఇది యాక్చువల్ హ్యాండ్. తర్వాత ఖర్చులు 2 ఇంచెస్ యాడ్ చేసుకొని అది కూడా మార్క్ చేసుకోవాలి. సో అర్థమైంది కదండి. హ్యాండ్ అయితే ఇలాగే నేను చాలా సింపుల్గా తీసేస్తాను. ఇది మన ఎల్బో లెంగ్త్ హ్యాండ్ అనమాట. మీకు ఇంకా ఎక్స్ట్రాగా కావాలంటే ఇంకా లెంగ్త్ పెంచుకొని తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటే కనుక ఎల్బో లెంగ్త్ వస్తుంది, నీట్గా ఉంటుంది. నాకు ఇంకా అయితే క్లాత్ మనం ఏదైతే కింద బార్డర్గా యూజ్ చేసామో అది ఉంది. అది కూడా యూజ్ చేసి ఇంకా నేను ఇంకొంచెం లెంగ్త్ ఎక్కువగా తీసుకుందాము అనుకుంటున్నాను. ఫుల్ హ్యాండ్ లాగా మనం ఏదైతే ఎక్స్ట్రాస్ తీసుకున్నామో అక్కడ కట్స్ పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ నుంచి నాకు ఒక 20 ఇంచెస్ వరకు అయితే మార్క్ చేసుకుంటున్నాను. సో ఇంతటితో కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. స్టిచ్చింగ్ అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.